మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు వేలాది మంది భద్రాచలానికి చేరుకున్నారు. అలాగే మన తెలుగు రాష్ట్రాలు కాకుండా ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా భారీ ఎత్తున ఇక్కడికి భద్రాచలానికి రావడం జరిగింది. అయితే సీతారామచంద్రస్వామి దేవస్థానం హనుమాన్ దేవాలయం బ్రిడ్జి దగ్గర ఉన్నటువంటి మనం మా ఆంజనేయ స్వామి గుడి దగ్గర మనం ఉన్నాం. అయ్యగారు ఉన్నారు, చెప్పండి హనుమాన్ జయంతి యొక్క విశిష్టత. జై శ్రీరామ్. శ్రీమద్ భద్రాచల క్షేత్ర గౌతమి తీరవాసినం ఆశ్రిత వేదాధారం ఆంజనేయం నమామి. ముందుగా భగవద్బంధువులకు, హనుమత్ దీక్షాపరులకు అందరికి కూడాను హనుమత్ జయంతి స్వామివారి యొక్క పుట్టినరోజు, ఆంజనేయ స్వామి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ ఆలయం 1984 ఆగస్టులో ఈ ప్రతిష్ట అయింది. దాదాపు అప్పటి నుంచి కూడాను ఈ అభయాంజనేయ స్వామివారి దేవస్థానంలో విశేషంగా జరుగుతుంది. అయితే ఈ అభయాంజనేయ స్వామివారి దేవాలయానికి ఇంత ప్రాశస్త్యం ఏమిటి అంటే, మనం భద్రాచలం ప్రారంభంలోని వారధి అంటే బ్రిడ్జి దిగగానే మనకు రామ దర్శనానికి ఎటువంటి భయం లేదు అని అభయాంజనేయ స్వామిగా రామదూత అయినటువంటి యొక్క ఆంజనేయ స్వామి వెలిసి ఉన్నాడు ఇక్కడ. దీనికి క్షేత్ర మహత్యం విశేషంగా ఉంది. అలా స్వయంభూగా ఉన్న వెలిసిన స్వామిని అర్చనామూర్తిగా మన ఆచార్యులు పెద్దవాళ్ళంతా కూడా ప్రతిష్ఠ చేసి 1984 కన్యాలగ్నం మంది ప్రతిష్ఠ చేశారు. అప్పటి నుంచి కూడాను ఇప్పుడు వారు చెప్పినట్టుగా ఉభయ రాష్ట్రాల నుంచి కాకుండా ఛత్తీస్గఢ్, ఒరిస్సా తదితర ప్రాంతాల నుంచి, అంటే ఉత్తర భారతీయ సాంప్రదాయాన్ని అనుసరించే వాళ్ళు కూడాను ఈ హనుమత్ దీక్ష తీసుకొని ఈ వైశాఖ బహుళ దశమి పూర్వభాద్ర నక్షత్రం శనివారం ఇదే మనకు హనుమత్ జయంతి. దీనికి మనకు గ్రంథ ప్రామాణికం ఉంది, రామాయణంలో చెప్పబడింది, పరాశర సంహితలో ఉంది. కనుక ఇది విశేషమైనటువంటి యొక్క ఈ తిరునక్షత్రంలో ఈ పాంచరాత్రాగమ ప్రకారంగా ఇక్కడ అర్చనాదులు ఇవన్నీ కూడా హోమాదులు జరుగుతూ ఉంటాయి. కనుక ఈ స్వామివారి యొక్క తిరునక్షత్రం రోజు, ఈ పుట్టినటువంటి రోజు హనుమత్ జయంతిగా చేస్తూ ప్రాతకాలంలోనే మనం ఉదయం 5:30 గంటలకు అభిషేకం, పంచామృత అభిషేకం, వివిధ పలరసాలు తర్వాత అలంకారం. ఇప్పుడు విశేషంగా హోమం ప్రారంభం అవుతుంది. మంది భక్తులు మన దగ్గర చాలా గొప్ప విశేషం అండి. భద్రాచలం ఉండగానే దక్షిణ అయోధ్యగా ఉన్నటువంటి సీతారామచంద్ర స్వామి నడియాడిన ప్రదేశంలో సాక్షాత్తు 4 రాష్ట్రాలకి మధ్య అయినటువంటి బ్రిడ్జి ఏదైతే ఉన్నదో, అనుసంధానకర్త ఉన్నదో, ఆ బ్రిడ్జి దాటగానే ఫస్ట్ భద్రాచలం ఎంటర్ అవ్వగానే అభయాంజనేయ స్వామి వారి ఈ క్షేత్రం వస్తుంది. ఈ క్షేత్రంలో దర్శనం అనంతరం సీతారామచంద్ర స్వామి దగ్గరికి వెళ్లి దర్శనం చేసుకునేటువంటి గొప్ప ఆన్వాయితీ ఉన్నది. మరి ఈ రోజున స్వామివారి తిరునక్షత్రం సందర్భంగా మరి ఇక్కడ సుమారుగా ఈ రోజున 8,000 నుంచి 10,000 మంది హనుమాన్ దీక్షాపరులు కావచ్చు, హనుమాన్ భక్తులు కావచ్చు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఇప్పుడు దాకా ఆచార్యులు వారు చెప్పినట్టుగా చాలా విశేషమైనది. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి భక్తుడికి కోరిక నెరవేర్చేటువంటి సందర్భాలు, కోపాలు ఉన్నాయి. కాబట్టి మేము కూడా అందులో ఒక భక్తులుగా ఇక్కడ చాలా పవిత్రతని, అనుభూతిని, ఆనందాన్ని పొంది ఉన్నాం. కాబట్టి ఈ యొక్క ఆంజనేయ స్వామికి విశిష్టత ఉంది అని చెప్పుకోవచ్చు. అదే రకంగా ఆంజనేయ స్వామికి ప్రదక్షిణం చేస్తూ కూడా ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం కరుణార్క ప్రభుం శాంతం ఆంజనేయం నమామ్యహం అని కూడా మనం అనుకుంటూ ప్రదక్షిణ చేయడం వల్ల కూడా విశేషమైనటువంటి మరి లాభాలు, మనకు ఆరోగ్యము సిద్ధిస్తారు. కాబట్టి ఆంజనేయ స్వామి ఈ రోజున స్వామివారి తిరునక్షత్రం జరగటం, ఇక్కడికి విశేషమైన భక్తులు రావటం, ఇక్కడ ఉన్నటువంటి దేవస్థాన కార్యనిర్వహణాధికారి కావచ్చు, అట్లాగే కమిటీ వారు కావచ్చు, సుమారుగా 8,000 నుంచి 10,000 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీంట్లో భక్తులు కూడా ఎక్కువ మంది పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ స్వామివారి విశిష్టత ఏమిటి అంటే, నవమైకి ముక్కోటికి
అలాగే తిరునక్షత్రానికి 3 వేడుకలకు కూడా ఇక్కడే రాముల వారికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా అన్నదాన కార్యక్రమం జరిగేటువంటి ఎక్కువ ఇక్కడే అన్న సందర్భం ఉంటుంది కాబట్టి ఆ భక్తులందరూ కూడా వచ్చి ఇక్కడ వీక్షించి ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. మరొక్క మారు అభయాంజనేయ స్వామి కరుణా కటాక్ష కలగాలని సుమన్ టీవీ ప్రేక్షకులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇదే బిజీ దగ్గర ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఇక్కడ మనకి భక్తులు పోటెత్తినట్టుగా కనిపిస్తుంది. కెమెరామెన్ బాలసూర్యతో నాగరాజ్, సుమన్ టీవీ, భద్రాచలం.